నమస్తే అండి. నేను లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 14తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్, కామెంట్స్ గురించి కొంచెం ఇన్నిసార్లు అడుగుతుందని ఆలోచించండి యార్, ఇచ్చేయండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అభి నా మీద డ్రగ్ అటాక్ జరిగింది అని చెప్పగానే అభి అమ్మ, నాన్న, నానమ్మ ముగ్గురు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు అభి? నీ మీద డ్రగ్ ప్రయోగించారా? ఎవరికి నీ మీద అలాంటి ప్రయోగం చేసే ధైర్యం? అని హర్ష గారు సీరియస్గా అడుగుతారు. శ్రీద నన్ను లొంగ తీసుకోవాలని ఆశపడితే దానికి ఆ కేతన్ గాడు కలిసి చేసిన కుట్ర అని చెబుతాడు అభి. వాట్? శ్రీద ఇంత పని చేసిందా? అయినా నువ్వెప్పుడు జాగ్రత్తగా ఉంటావు కదా అభి, అలా ఎలా వాళ్ళ ట్రాప్లో పడ్డావు? అడుగుతారు హర్ష. శ్రీద మీద ఇలాంటి ఆలోచన చేస్తుందని డౌట్ రాలేదు. అయినా వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా నేను ఆర్డర్ చేసిన జ్యూస్లోనే అది మిక్స్ చేశారు. అందుకే నాకు అనుమానం రాలేదు. అదేం డ్రగ్ అభి? సెక్సువల్ ఫీలింగ్స్ పెంచే డ్రగ్ నాన్న. చాలా ఎక్కువగా కలిపారు. అయితే నేను ఆ ఫీలింగ్స్ తట్టుకోలేక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి, లేదా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్తాను, లేదా మైండ్ మీద ప్రెషర్ పడి కోమాలోకి వెళ్ళడం. ఏదైనా నా పతనం వాడి ఇంటెన్షన్. మరి నీకెలా తెలిసింది? అసలు ఎలా ఇందులో నుంచి బయటపడ్డావు? అంటే శ్రీదతో నువ్వు? నో నాన్న, శ్రీదకి డ్రగ్ అని తెలుసు. నన్ను ఆ మత్తులో తన సొంతం చేసుకోవాలి అనుకుంది. కానీ అది ఎంత కలిపాడో తెలీదు. వాడు శ్రీదని కూడా ట్రాప్ చేశాడు. శ్రీద నా దగ్గరికి రాకుండా ఉంటే నేను ఫీలింగ్స్ తట్టుకోలేక బయటకు వచ్చి కనిపించిన అమ్మాయిని ఏదైనా చేస్తే నా పరువు రోడ్డెక్కించాలని శ్రీదకి స్లీపింగ్ పిల్స్ కలిపిన జ్యూస్ పంపించాడు. రాస్కెల్ వాడు. ఇంతకి తెగిస్తాడా? వాడిని ఊరికే వదలను అని హర్ష గారు ఆవేశంతో ఊగిపోతారు. వాడు తెలివిగా ఎక్కడో దాక్కున్నాడు నానా. ఆల్రెడీ నేను చెప్పాను వాడెక్కడున్నాడో కనుక్కోమని. వాడిని నేనెలా వదులుతాను అని జేబులో ఉన్న చెయ్యి తీసి గోడకు గుద్దుతాడు. అప్పుడు చూస్తారు ఆ చేతికి కట్టు. ముగ్గురు. ఇదేంటి ఈ చేతికి కట్టు? అందుకేనా వచ్చిన దగ్గర నుంచి జోబులో పెట్టుకునున్నా అని సుచిత్ర కన్నీళ్లతో అడుగుతారు. మరి ఇదంతా నీకెలా తెలిసిందవి? ఎలా మేనేజ్ చేశావు? ఇదంతా శ్రీ అంకుల్ విన్నారు. నాకు డ్రగ్ పూర్తిగా పనిచేయకముందే అక్కడి నుంచి మన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్లారు అని వచ్చి వాళ్ళెదురుగా కూర్చొని ముగ్గురు వైపు చూసి జరిగింది అంతా మొత్తం చెబుతాడు అభి. అంతా విన్న ముగ్గురు షాక్తో ఏమీ మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉంటారు. అభి తన బెడ్ దగ్గర టేబుల్ సరుగులో ఉన్న లెటర్, గాజు తెచ్చి వాళ్ళ అమ్మ చేతికిస్తాడు. ఆవిడ కన్నీళ్లతో అది అందుకొని ఆ లెటర్ ఓపెన్ చేసి అందరికీ వినిపించేలా చదువుతారు. అంతా చదివాక ఆవిడ భరస్ట్ అయిపోతారు. అభి వచ్చి ఆవిడ ముందు కింద కూర్చొని ఆవిడ ఒళ్ళో తలపెట్టి, ఆ పిచ్చిది ముందు వెనక ఆలోచించకుండా నా ప్రాణాల కోసం తన జీవితాన్ని ఇచ్చేసిందమ్మా. దగ్గర దగ్గర 14 గంటలు నా వల్ల నరకం అనుభవించింది. దేవి ఆంటీ చెప్పారు. చాలా దారుణంగా, నాకే తెలియకుండా గాయాలు చేశాను. ఇంకా ఇంకా చెప్పలేక వాళ్ళ అమ్మ ఒళ్ళో ముఖం దాచుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తాడు అభి. అభి ఏమి చెప్పబోయి చెప్పలేక ఆగాడో తెలుసుకోలేని వాళ్ళు కాదు కదా. ముగ్గురికి అర్థమయ్యాక వాళ్ళకి కూడా అవనిని తలుచుకొని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అభి తల నిమురుతూ, బాధపడకభి, ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్విలా బాధపడితే ఎలా? ఏం చేయాలనుకుంటున్నావు అని సుచిత్ర అడుగుతారు. మా తానే మీ కోళ్ళు, నా భార్య. ఇందులో ఏం మార్పు లేదు. మీరు కూడా అది యాక్సెప్ట్ చేయాలి. ఒక ఆడపిల్ల తన కోసం ఆలోచించకుండా కేవలం నీ ప్రాణాల కోసం ఆలోచించి ఇంత పెద్ద సాహసం చేసి అది తనకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉండి కూడా నీకు సరిపోనని వెళ్ళిపోయింది. పైగా కుటుంబం కోసం బతకాలి అని చూస్తుంది. అంటే తను ఎంతటి గుణవంతురాలో అర్థమైంది. తనని కాదు అని నేనెందుకు అంటానవి? కానీ
తన పేరు కూడా తెలియకుండా ఎలా తన గురించి తెలుసుకోవడం అని సందేహం వ్యక్తం చేస్తారు సుచిత్ర. తెలియదు మా, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఎక్కడున్నా తను మళ్ళీ నా చెంతకు చేరుతుంది అని నా మనసు బలంగా చెబుతుంది మా. శ్రీ, దేవి చూశారు కదా, వాళ్ళని ఇక్కడికి పిలిస్తే హైదరాబాద్ అంతా జల్లెడ పట్టొచ్చు అంటారు హర్ష. వాళ్ళ పేర్లు ఎత్తగానే అప్పుడు శ్రీధ చేసింది గుర్తుకు రాగానే చాలా కోపం వస్తుంది. ఆ శ్రీధ మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడితే ఊరుకోను హర్ష అని ఆవేశంగా అంటారు సుచిత్ర. మా, తనకి నేను వార్నింగ్ ఇచ్చాను. అంకుల్ ఆంటీ చాలా బాధపడుతున్నారు. తన కూతురు వల్ల జరిగిన దానికి మీకెలా మొహం చూపించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మీరింకేమీ అడగకండి అంటాడు అభి. వాళ్ళేం చేశారు అభి? ఒక విధంగా శ్రీ వల్ల నువ్వు ఇలా సేఫ్గా ఉన్నావు. లేకపోతే మన పరువుతో పాటు నిన్ను కూడా మేము పోగొట్టుకోవాల్సి వచ్చేది అంటారు హర్ష. డార్లింగ్, ఏంటి, ఏం మాట్లాడవు? నువ్వు ఆ అమ్మాయిని ఒప్పుకోవడానికి ఇష్టపడవు అని తెలుసు. కానీ తానే నా భార్య, అది ఫిక్స్. నువ్వు కూడా అదే ఫిక్స్ అవ్వు అంటాడు అభి ధనుగారితో. నేను మరీ అంత మూర్ఖురాలిలా కనిపిస్తున్నానా అభి? ఒక ఆడదానిగా ఆ అమ్మాయి పెయిన్ ఏంటో నాకు తెలీదా? నిజంగా తను కావాలి అనుకుంటే జరిగింది అవకాశంగా తీసుకొని మన ఇంటికి రానిలాగా రావచ్చు. కానీ అంత పిచ్చిగా ఆలోచించి ఏమీ జరగనట్టు వెళ్ళిపోయింది. లోకంలో శ్రీధ లాంటి వాళ్ళతో పాటు ఆ అమ్మాయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని నిరూపించింది. నీ ఇష్టాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను అభి అంటారు ధను. ఎవరు అవునన్నా కాదన్నా మన ఇంటికి కోడలిగా నీకు భార్యగా తానే వస్తుంది. మేం కూడా ఎదురు చూస్తాం. కానీ ఎలా వెతకాలి తనని అన్న ప్లాన్ ఏమన్నా ఆలోచించావా అంటారు హర్ష. తనకి జాబ్ వచ్చింది నాన్న. డెఫినెట్గా ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఇక్కడికే వస్తారు. సీక్రెట్ డిటెక్టివ్ని పెట్టాలి నాన్న. వాళ్ళ నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్తో పెరాలసిస్ వచ్చింది కాబట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలని తన మొదటి కోరిక. సో అటు నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఇక్కడికి నా అంచనా ప్రకారం ఇంకో 20 రోజుల్లో వస్తారు అంటాడు అభి. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఎన్ని హాస్పిటళ్ళని వెతుకుతాం? పైగా జాయిన్ చేస్తే కనిపెట్టొచ్చు. కానీ ఇంటి దగ్గరే ఉంచితే కనిపెట్టడం కొంచెం కష్టమవుతుంది అంటారు హర్ష. ఏదైనా తొందరగా కనిపెట్టాలభి. తను మీ కలయిక వల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా వస్తే అది ఇంకా ప్రమాదం. నలుగురిలో అవమాన పాలవుతుంది ఆ అమ్మాయి అంటారు ధను. అప్పటి వరకు ఆలోచన లేని అభి ఒక్కసారే షివర్ అవుతాడు. ఏమంటున్నారు నాని? నువ్వన్నది ఒక్కరోజుకే ఎలా? ఒక్కరోజైనా కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది. పైగా కొన్ని గంటలు తనతో నువ్వు ఉన్నావు అభి. అవకాశాలు ఎక్కువున్నాయి. నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు అని అంటారు సుచిత్ర. నో అమ్మా, ఆ పిచ్చిదానికి అంత ఆలోచన ఉండదు. అలా జరిగితే ఫ్యామిలీ అంతా నలుగురు ముందు అవమానాలు పడాలి. అలా జరగకూడదు. నేను ఈలోపే తనని కనిపెట్టాలి అంటాడు అభి. తను కూడా ఇప్పుడు నీకు దూరంగా ఉండాలి అనుకుంటుంది కానీ ఉండలేదభి. తను నీకు భార్యగా మారినప్పుడే తన మనసులో పూర్తిగా నీకు స్థానం ఇచ్చింది. అందుకే నువ్వెంత పెయిన్ ఇస్తున్నా అన్ని గంటలు చిరునవ్వుతో నీతో ఉంది. ఆ మనసు ఇప్పుడు నీకు దూరంగా ఉండమన్నా ముందు ముందు నీకు దగ్గరవ్వమని పోరు పెడుతుంది. పైగా ఫ్యామిలీలో కూడా నువ్వెవరో తెలుసుకోవాలి అని అనుకుంటారు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి. భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు అంటే మీ ఇద్దరికి రాసిపెట్టుంది. నువ్వన్నట్టు తానే నీ చెంతకొస్తుందేమో అంటారు ధనుగారు. ఆ ఈడియట్ అంత తొందరగా రాదు నాని. ఒకవేళ మనం కనిపెట్టి వెళ్ళినా నేను మీకు తగను అంటూ వేషాలు వేస్తుంది. కనిపించాలి, అప్పుడు చెబుతాను అంటాడు అభి. సుచిత్ర నవ్వుతూ నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుంది నా కోడలు అని అంటారు. మా అంటూ ఒడిలో పడుకొని తెలీదమ్మా, తన ఆలోచనలే మనసు నిండా. అసలు ఇప్పుడు తన ఫ్యామిలీ ముందు ఎలా నిలబడిందో, వాళ్ళేమన్నారో, ఒక్కతే ఎంత పెయిన్ తీసుకుంటుందో అని బాధగా ఉంది మా. దానినే ప్రేమ అంటారు. ఈ ప్రేమనే
మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతుంది. అలా అని సంవత్సరాలు కాదు నాన్న. తొందరగా నా కోడల్ని వెతికి పట్టుకొని తెచ్చి మా ముందు నించోబెట్టు. నేను కూడా ఒక్కటి వేస్తా. ఇలాంటి అర్థం లేని త్యాగాలు ఎవరైనా చేస్తారా అని అంటారు సుచిత్ర. అభి నవ్వుతూ, తననెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది మా. తన పేరు, ఊరు, మాట, రూపం ఏమీ తెలియకుండా తనని నా సొంతం చేసుకున్నాను. పెయిన్ ఇచ్చాను. ఇప్పుడు తనని కలిసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. దేని గురించి పెద్దగా ఆలోచించని నన్ను ఇప్పుడు తన కోసం ప్రతి క్షణం ఆలోచించేలా చేస్తున్న నీ కోడలికి పనిష్మెంట్ తప్పకుండా ఉంటుంది మా అంటాడు. చైన్ ద్వారా కనుక్కుందామన్నా మనకి కనిపించేటట్టు వేసుకుంటుంది అని నమ్మకం లేదు అంటారు సుచిత్ర. కాలమే వాళ్ళని ఒక్కటి చేయాలి. ఇక ఆ దేవుణ్ణి తొందరగా తను కనిపించేలా చేయమని కోరుకోవడమే. ఇప్పుడెలా అనుకోకుండా ఒకటి అయ్యారో అలాగే అనుకోకుండా ఎదురవ్వచ్చు అంటారు ధనుగారు. మీ అందరికీ ఒకటి అర్థం కావటం లేదు. మేడంకి నేనెవరో తెలుసు. నాకు ఎదురు పడాల్సి వస్తే తప్పుకొని వెళ్తుంది తప్ప ఎదురు పడాలి అని అనుకోదు. ఎంత శాడిస్టో చూడమ్మా. తను నన్ను చూస్తుంది ఏదో ఒక రూపంలో. నన్ను మాత్రం ఇలా తను కనిపించకుండా దాగుడు మూతలాడుతూ వేధిస్తుంది అంటాడు. నాకు మాత్రం ఒక విధంగా హ్యాపీగా ఉంది. నా కోడలు నీతో ఒక ఆట ఆడుకుంటుంది అని అంటారు హర్ష గారు. వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని గాజు చూస్తూ, ఎలా ఉన్నావు రాక్షసి, బాగానే ఉన్నావా అని కళ్ళు మూసుకొని తలుచుకుంటాడు. అవని, ఆయింట్మెంట్ ఇటివ్వు, నేను రాస్తాను అంటారు అను. నేను రాసుకుంటాను నాని అంటుంది అవని. ఎలా రాసుకుంటావు, వాదించకుండా డ్రెస్ తీ అంటారు. ఇంక తప్పక డ్రెస్ తీసిన అవనిని చూసి అనుగారి కళ్ళమ్మటి నీళ్లు కారతాయి. అందుకే నేను రాసుకుంటాను అన్నది. ఆ రాసుకుంటావు, నీకు అందొద్దు అన్ని అని మొత్తం మందు రాసి, ఎలానే ఇంత నొప్పిని భరించావు, ఆ డాక్టరు అందుకే తిట్టింది. నాని, చెప్పాను కదా, నువ్వు మళ్ళీ అది ఎత్తకు అని డ్రెస్ వేసుకొని అమ్మతో అనకు నాని, ఏడుస్తుంది. అనన్లే, నాకు తెలీదా, పడుకో ఇంకా అంటారు ధనుగారు. అవని పడుకున్నాక, పిచ్చిదానా, ఆ గాయాలు చూసినప్పుడల్లా నీకు అతనే గుర్తుకొస్తాడు. ఎన్నాళ్ళు మనసులో దాస్తావో నేను చూస్తాను అనుకుంటూ వెళ్ళిపోతారు అనసూయ. పడుకున్న అవనికి మత్తులో, నువ్వు నాకు బాగా నచ్చావు, నాతోనే ఉండిపోవా, నా మనసు నిన్ను కోరుకుంటుంది, నీతో ఉండమంటుంది అని అభి అనడం గుర్తుకు వస్తుంది. మీరు మత్తులో అలా అన్నారు. నిజంగా మీ మనసులో నేనుంటానా అభి సార్? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంటికి వచ్చేసి ఉంటారా? మీ ఇంట్లో కూడా జరిగింది చెప్పేసి ఉంటారా? ఏమన్నారో అనుకుంటూ చైన్ పట్టుకొని పడుకుంటుంది. అభి పడుకొని గాజు పట్టుకొని, ఎలా, ఎటువైపు నిన్ను వెతకడం స్టార్ట్ చేయాలి? నాని అన్నట్టు జరుగుతుందా? అలా జరిగితే అవమానాలు భరిస్తూ అయినా బేబీని మోస్తావు తప్ప నువ్వు వద్దు అనుకోవు. అంత దూరం రాకూడదు. నిన్ను చేరే ప్రతి మార్గం ఆలోచిస్తాను. రేపటి నుంచే నా అన్వేషణ స్టార్ట్ చేస్తాను. నిన్ను నా దానిని చేసుకుంటాను. ఇక్కడ ఎవరు నీ అంతస్తులు చూడటం లేదు. పిచ్చితనంతో వెళ్ళిపోయావు. ఒక్క రాత్రి వెయిట్ చేసుంటే మన కథ వేరేగా ఉండేది. నా మనసులో చేరిపోయావు. తొందరలోనే నా పక్కన చేరడానికి రెడీ అయిపో మిస్సెస్ అభిరామ్. నీ పేరు నాకు తెలిసే వరకు నువ్వు మిస్సెస్ అభిరామ్, తర్వాత అభిరామ్, ముందు నీ పేరు యాడ్ అవుతుంది. అంతే తేడా అనుకుంటాడు. అభి అన్న మాట తన మనసుకి ఆ చిరుగాలి చేర్చింది ఏమో. నిద్రలో అవని పెదవులపై అందమైన నవ్వు విరిసింది. చెయ్యి చైన్ మీదకి వెళ్ళింది. కథ కొనసాగుతుంది. మరి ఈ దాగుడు మూతల ఆటల్లో ఎవరు గెలుస్తారో, అభి అవని జాడ ఎలా తెలుసుకుంటాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.